ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కరెక్ట్ అయితే లేదు. విద్య అనేది అందరికీ ఫ్రీ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఎక్కువ జాబ్స్ కూడా దొరుకుతలేవు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. మీ పేరు? ప్రదీప్. ప్రదీప్, ఇప్పుడు ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి కూడా మనం గ్రాడ్యుయేట్ లేదంటే పీజీ లేదా పీజీ ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎల్కేజీకే 1,00,000, 2,00,000, 3,00,000 ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజులు ఇలా మారాయి. అయితే గవర్నమెంట్ సంస్థలకి వెళ్ళి మనం చదువుకోలేం, గవర్నమెంట్ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ వెళ్ళి చదువుకోలేం. కానీ ఇన్ని లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు కాలేజెస్ వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి ఆపర్చునిటీ కల్పిస్తుంది ప్రభుత్వం, అయినప్పటికీ జాబ్ ఆపర్చునిటీ మాత్రం కల్పించట్లేదు. ఇప్పుడు కొన్ని టీటీసీ చేసినా, డిఈడి చేసినా, బీఈడి చేసినా వీళ్ళందరికీ కూడా వాళ్ళు నోటిఫికేషన్స్ వదులుతలేరు. అంటే దగ్గర ఇప్పుడు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 3 to 5 years తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వాలు మారితే ఇంకొక ప్రభుత్వం వస్తుంది అన్నట్లుగా. అంటే ఇక్కడ ఎటు చూసినా గానీ చాలా నష్టం జరుగుతా ఉంది స్టూడెంట్స్కి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ లక్షలు పోగేసుకొని. ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు అని నా ఒపీనియన్. అవును, ఇది నిజమే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కరెక్ట్ అయితే లేదు. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా కూడా ఇవి మంచిగా లేవు అన్నట్లు. అంటే గవర్నమెంట్ చక్కగా లేదు. కానీ విద్య, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అవి మన దేశంలో లేవు, కరువైపోయాయి. ఈవెన్ దో వాళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలకి ఆపర్చునిటీ ఇస్తున్నారు మన దగ్గర డబ్బులు గ్రాప్ చేసుకునే సంస్థలు మనకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయా? లేదంటే చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయి? లైక్ జాయినింగ్ లో గానీ, లేదంటే మన హాల్ టికెట్స్ వీటి దగ్గరికి వచ్చేసరికి ఇంకోలాగా ప్లేట్ ఫిరాయించడం, ఎక్కువ డబ్బులు కట్టమని అడగడం, స్టూడెంట్స్ ని కొంతవరకు ఇబ్బందులు పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. అవును, చూసారా మీరు? చూసాం అలాంటి ఇన్సిడెంట్స్. అలాంటి సిచ్యువేషన్ లో ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? డిప్రెషన్ లో ఉంటాడు మొత్తం. అంటే ప్రెజర్ వేస్తారు కదా, ప్రెజర్ వేస్తారు. ఇట్లా ఇంటికి వెళ్ళి ప్రెజర్, ప్లస్ ఇక్కడ సార్లు ప్రెజర్ వేస్తే అందుకోసమే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ కి మెయిన్ రీజన్స్ అవేనా? అవే ఎప్పుడైనా రైజ్ చేయాలి వాయిస్ దీని గురించి అని అనిపించిందా? అనిపించింది. చూసారా దగ్గరగా సినారియోస్ ఏమైనా? అవును, దగ్గర విషయం. ఇట్లా ఏ మాదిరిగా క్వశ్చన్ చేయాలని అని అనిపిస్తూ ఉంటుంది? క్వశ్చన్ అంటే ఇప్పుడు విద్య అయినా ఏదైనా ఇప్పుడు మెడికల్ అయినా కూడా విద్య అనేది అందరికీ ఫ్రీ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఎక్కువ జాబ్స్ కూడా దొరుకుతలేవు. ఒక్క జాబ్ బిట్స్ పెడితే ఒక జాబ్ మీద ఒక 10,000 మంది ఉన్నారు. కాబట్టి అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ కూడా అది చూసి కొంచెము జాబ్స్ కూడా ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుందని. కొన్ని కంట్రీస్ లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీగా మనకి హెల్త్కి సంబంధించిన ఏదైనా కానీ ఫ్రీ ఉంటుంది. బట్ మన కంట్రీలో ఈ రెండింటి మీద వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అలా జరగడం? అది ఎందుకంటే అది రాజకీయాలు అంతే ఉంటారు. అందరి దగ్గర లంచాలు చేసుకుంటా, అవి చేసుకుంటా అంతే. అలా అంతే. అది మరి జనరేషన్స్ పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి? జనరేషన్స్ మారాలంటే ఫస్ట్ రాజకీయ నాయకులు మారాల. అయితేనే ఫస్ట్ మంచిగా ఒక ఎడ్యుకేషన్ ఎవరైనా ఉంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే కొంచెం ఆ ఎడ్యుకేషన్ ని. ప్రతి స్టేట్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉంటున్నారు అంతే, చేంజెస్ ఏం లేవు. కానీ ఎలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది? ఎలాంటి వాళ్ళంటే మొత్తము అంటే స్టూడెంట్స్ గురించి అన్ని తెలిసినాక ఆ స్టూడెంట్స్కి చదువు వస్తుందా, లేకుంటే ప్రెజర్ చేస్తుర్రా, ఇట్లా వర్క్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లని కనుక్కొని అన్ని మంచి చేసేటోడు అయితే మంచిగా ఉంటుంది. అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బాగుందా, బాగాలేదా? ఏది బాగాలేదు. ఇలా